మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్ కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలకు ఆదుకునే లక్ష్యంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు గ్రామ అభివృద్ధి మరియు సంక్షేమ భాగస్వామ్యం కావడం, నేడు ఉపాధి హామీ పథకం 19వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. పక్క పట్టేదారు నెంబర్ వేసి మరి కట్ట మీద అంత ఇబ్బంది ఉంది. మా ఆత్మకూరులో ఉన్నటువంటి మరి ఉపాధి హామీ కూలీలకు దగ్గర ఉంటుంది. మరి దూరం అంటే కావును కూడా ఉంది. ఇప్పుడు శిలోంబాయి దగ్గర, మన దుబ్బాబాయి దగ్గర, అటు పోసారుడు దగ్గర కూడా పని ఉంటుంది, దూరం అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ పని కూడా మేము పెట్టించినాం. మరి నేను కూడా మీ అందరూ తెలుసు 5 సంవత్సరాల నుంచి మరి మీతోటి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఉపాధి హామీలో మరి ఎలాంటి పని పెట్టాలి ఇంకా దాన్ని గ్రామ సభ ద్వారా తీర్మానాలు చేసి మరి మేము ఆలోచన చేసి మీ అందరికి పని కల్పించినాం. మరి మీరు కూడా ఈ రాబోయే రోజుల్లో మీరు చక్కగా పనిచేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి మరి 12,000 రూపాయలు మీరు అందరు తీసుకోవాలి. మరి పని కూడా 10 పైసలు పని ఉంటాయి, ఆ 12,000 అనేది 12,000 వస్తుంది. దయచేసి తీసుకోండి. అందరూ కలిసిమెలిసి మన ఆత్మకూరు అభివృద్ధికి ఉపాధి హామీ కూలీలు మరి పాటుపడతారని కోరుకుంటూ మీ అందరికీ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.